కుటుంబంలో మనుషుల్లో అయినా, దేవుడి మందిరానికి వెళ్ళే వారి మధ్యలోనైనా, లోకంలో ఎక్కడైనా ఇద్దరు మనుషులు కలిసి సహవాసంగా ఉండాలి అంటే వారి మధ్యలో సమ్మతించే అనుభవాలు ఉండాలి. ఈ సమ్మతించేటువంటి అనుభవాలు లేకపోతే, అంటే ఒకరి మాటకు మరొకరి మాట పొసిగే అనుభవాలు లేకపోతే ఆ కుటుంబంలోనైనా ఎంతో కాలం సమాధానం ఉండదు. మందిరానికి వెళుతూ ఉన్న వెళ్ళినంత కాలము సమాధానంగా ఉండలేరు. కాబట్టి నీవు సమ్మతి కలిగినటువంటి అనుభవాలు ఉండాలి అంటే దేవుని వాక్యం అంటుంది. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వాక్యంలో దేవుని వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అని వాక్యం అడుగుతుంది. సమ్మతించకుండా ఇద్దరు కూడి నడవలేరు కదా. ఇద్దరి మధ్యలో సమాధానం లేకుండా నడవాలి అంటే కలిసి వెళ్ళలేరు. నువ్వు ముందెళ్ళు, నేను తర్వాత వస్తా అంటారు. కలిసి ఉండాలంటే ఒకరి మనసుకు ఒకరికి అంగీకారంగా ఉండదు. కనుక నీ ఆత్మీయ జీవితంలో మనుషులందరితో, నీ కుటుంబం అందరితో, దేవుడి మందిరంలో అందరితో నీవు సమాధానంగా సంతోషంగా ఉండాలి అంటే, అదే సమ్మతిగా ఉండాలి అంటే మొదట నీవు దేవుని వాక్యానికి సమ్మతించాలి. సమ్మతించడము అంటే వాక్యము ఏమని బోధిస్తుందో ఆ వాక్యానికి అనుకూలంగా నిన్ను నీవు మార్చుకోవటం. నీలో ఉండే బలహీనతలు నీలోనే పెట్టుకొని వాక్యానుసారంగా బ్రతుకుతున్నాను, దేవుని వాక్యానికి నేను సమ్మతిస్తున్నాను అంటే పొరపాటు. దేవుని వాక్యముతో సమ్మతి కలిగే అనుభవాలు నీలో ఉన్నప్పుడే, దేవుడితో కలిసి భక్తిలో ముందు కొనసాగే అనుభవాలు నీలో ఉన్నప్పుడే నీవు నీ కుటుంబంలోనైనా ఇటు సంఘములోనైనా అందరితో సమాధానంగా ఉండగలవు.